హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి జాబ్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? అనేది మనము ఎలా చెక్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. ముందుగా మనకు విలేజ్‌లో ప్రతి రైతుకు కూడా ఈ జాబ్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కరువు పనులు గానీ, వేరే వర్కులు గానీ, గుంతల పనులు గానీ, వేరే ఏ వర్కులు చేసినా ఈ జాబ్ కార్డ్ అనేది ఉండడం వల్ల వాళ్ళకి బిల్ అనేది గవర్నమెంట్ నుంచి అమౌంట్ అనేది ఇది వస్తుందనమాట. అందువల్ల చాలా వరకు రైతులందరికీ ఈ జాబ్ కార్డ్ అనేది చాలా వరకు అవసరము. అది మన ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవడానికి ఇప్పుడు డెమో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది మెయిన్ వెబ్‌సైట్ అనమాట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 అప్పటి నుంచి ఉందన్నమాట ఇది. ఇది మెయిన్ వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్‌లో మనకు ఇక్కడ ఉన్న స్టేట్‌ల్లో మనకు ఏ స్టేట్‌కి సంబంధించిందో ఆ స్టేటు ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మొత్తం అన్నమాట. దీంట్లో మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి, బ్లాక్ అని కనిపిస్తుంది. బ్లాక్ అంటే ఏం లేదండి, మీ మండలం. మీరు ఏ మండలానికి సంబంధించిన వ్యక్తిలో మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఉన్న లిస్ట్‌లో మీ మండలం ఏదనేది చూసుకోండి. మండలం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పక్కన లెఫ్ట్‌లోనే పంచాయతీ అని కనిపిస్తుంది చూడండి. మీరు ఉన్న ఊర్లో ఏ పంచాయతీకి వస్తుందో ఆ ఊరు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ పంచాయతీ ఏది ఉందో అది ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ పక్కన లెఫ్ట్ ఉంది చూడండి. కింద రిజిస్టర్స్ అని కనిపిస్తుంది చూడండి. కింద ఆప్షన్ జాబ్ కార్డ్ అనేది ఒకటి ఉంది చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పంచాయతీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీ పంచాయతీ ఏదో సెలెక్ట్ చేసుకుని దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు పేర్లతో సహా మీ జాబ్ కార్డ్ నెంబరు, మీ పేరు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది ఉంది కదా! ఈ స్టేటస్ అనే దాంట్లో ఎంప్టీగా ఉంటే అది ఇన్‌యాక్టివ్‌లో ఉన్నట్లు లెక్క. యాక్టివ్ అని ఉంటే యాక్టివ్‌లో ఉన్నట్లు లెక్క అనమాట. ఇన్‌యాక్టివ్‌లో ఉంటే మీరేం చేయాలి అంటే మీ ఊర్లో గాని, మీకు సంబంధించిన పంచాయతీకి గాని ఒక ఫీల్డ్ ఆఫీసర్ అనే ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్‌కి చెప్పి మీ డేటా అనేది ఆధార్ కార్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి మీ ల్యాండ్‌ది ఏదన్నా సబ్మిట్ చేసి అతని దగ్గర కొత్తగా మీరు జాబ్ కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఫీల్డ్ అసిస్టెంట్ అనేసి ఒక పర్సన్ గ్యారంటీగా ఉంటారు. అతను ఎవరని కనుక్కొని మీరు జాబ్ కార్డ్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న జాబ్ కార్డ్ నెంబరు ప్లస్ వాళ్ళ పేర్లు టోటల్‌గా ఉన్నవన్నీ మీ పంచాయతీలో ఉన్న పేర్లన్నీ కనిపిస్తాయి. దాంట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ జాబ్ కార్డ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీ జాబ్ కార్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీ పేరు, మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీ ఊరు, మీ మండలము, మీ డిస్ట్రిక్కు అన్నీ కనిపిస్తాయి. మీరు ఏ బ్యాంక్ అనేది మీ క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ పేరు కూడా మీకు కనిపిస్తుందన్నమాట. ఇంతవరకు మీరు చేసిన ట్రాన్సాక్షన్ అనేది దీంట్లో ఉంటుంది. మీరు ఆ కార్డ్ వచ్చినప్పటి నుంచి మీ పేరు మీద జాబ్ వర్క్‌లు ఎన్నయినాయో అవన్నీ దీంట్లో డేటా మొత్తం ఉంటదనమాట. ఎప్పుడెప్పుడు పేమెంట్లు పడ్డాయి ఏంటనేది టోటల్ డేటా ఉంటుంది. దీన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరెప్పుడైనా. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో.